హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ విశ్వావసునామ సంవత్సరం హ్యాపీ యుగాది. ఐ నో 2 డేస్ అయింది. బట్ మీ అందరికీ విష్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేం వంటలు చేసుకున్నాను అని ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రైడే రోజు లాగౌట్ చేసిన వెంటనే రెడీ అయ్యి నేను శ్రీనాథ్ ఇండియన్ స్టోర్‌కి వెళ్ళాము. 2 డేస్ టైం ఉంది. సండే వచ్చింది పండుగ. బట్ ఫ్రైడేనే వెళ్ళాం. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే పండగకి రిలేటెడ్ సామాన్లు అయిపోతాయి. అండ్ ఆల్సో సాటర్డే రోజు క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి ముందే వెళ్ళామన్నమాట. మేము యూజువల్‌గా వెళ్ళే స్టోర్ వచ్చేసి దేశీ మార్ట్. ఇది మాకు దగ్గరలో ఉన్న టౌన్ సెంటర్‌లో ఉంటుందన్నమాట. టౌన్ సెంటర్ అంటే మన దగ్గరైతే మార్కెట్ లాగా అన్నట్టు. అన్నీ ఇందులోనే దొరుకుతాయి. ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు అన్నట్టు ఉండదు. సో, అన్నీ ఇండియా నుంచి తెప్పిస్తారు. అలాగే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తెప్పిస్తారనమాట సీజనల్ వైస్‌గా. ప్రతి ఫెస్టివల్‌కి మంచి మంచి ఐటెమ్స్ కూడా రిలేటెడ్‌వి తీసుకొస్తూ ఉంటారు. నేను మేతువడ ఇన్‌స్టంట్ బ్యాటర్ తీసుకున్నా. అండ్ ఆల్సో ముగ్గు, మామిడాకులు, తమలపాకులు, పువ్వులు అండ్ ఆల్సో ఉగాది పువ్వు కూడా దొరికిందనమాట. అండ్ కొన్ని బంతి పువ్వులు కూడా తీసుకొచ్చారు వాళ్ళు 2 కలర్స్‌లో. అవి కూడా తీసుకున్నాను. అండ్ మిగతావన్నీ వచ్చేసి పూజకి రిలేటెడ్ కొన్ని సామాన్లు తెచ్చుకున్నాను. మోస్ట్‌లీ నేను ఇండియా నుండే తెచ్చుకుంటాను. పూజకి రిలేటెడ్ సామాన్లన్నీ లైక్ ఒత్తులు, సాంబ్రాణి ఇవన్నీ మమ్మీ అండ్ అత్తయ్య పంపిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఏదన్నా అయిపోయింది సడన్‌గా లేదు అనంటే ఒక్కొక్కసారి అలా తెచ్చుకుంటూ ఉంటాననమాట. నెక్స్ట్ డే మళ్ళీ అంటే 2 డేస్ ముందు ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నా సరే స్టిల్ కొన్ని మర్చిపోవడంతో మళ్ళీ సాటర్డే వేరే స్టోర్‌కి వెళ్ళాల్సొచ్చింది. సమ్మర్ రావటంతో ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఇలా పెట్టుంచారనమాట. ఇక్కడ బాగా డెకరేట్ చేసుకుంటారు ఇండివిడ్యువల్ హౌసెస్ ఉన్నవాళ్ళు. అండ్ ఆల్సో అపార్ట్మెంట్స్‌లో ఇలా ఫ్లవర్స్ హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఉగాది రోజు. యూకేలో ఉగాది వచ్చేసి మార్నింగ్ 8:20కి అయిపోతుంది. అలా అని చెప్పి 5కే లేచి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. హెయిర్ డ్రై చేసుకొని లైట్‌గా మాయిశ్చరైజర్ రాసుకున్నా. బికాజ్ నా స్కిన్ చాలా డ్రై ఉంటది. అండ్ ఎక్కువసేపు నేను డ్రైనెస్‌ని టాలరేట్ చేయలేను. పూజకి కావాల్సిన ఐటమ్స్ చాలా చేయాలి అని చెప్పి ముందే శారీ కట్టుకోలేదు. ఇబ్బంది అవుతుంది అని చెప్పి. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక ఇయర్ ప్రెగ్నెంట్ వల్ల, ఇంకొక ఇయర్ ఇండియా వెళ్ళే హడావిడి వల్ల చేసుకోవడం కుదరలేదు. అందుకే ఈ ఇయర్ బాగా చేసుకుందాం అని అనుకున్నాను. ఫస్ట్ నేను సేమియా పాయసంతో స్టార్ట్ చేశాను. నేను 5 ఆర్ 9 ఐటమ్స్ ఇలా పెట్టుకుంటా అనమాట ఫెస్టివల్‌ని బట్టి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు 9 ఐటమ్స్ చేసుకున్నాను. ఈసారి ఉగాదికి 5 ఐటమ్స్ అనుకున్నాను ప్రసాదం కోసం. ముందైతే స్టవ్‌కి పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటా అనమాట. ప్రసాదం చేసే ముందు నాకు ఎప్పుడైనా పూజలకి ఇలా అలవాటు. ఇది నాకు మా మేనత్త నేర్పించారనమాట. పాయసంతో స్టార్ట్ చేస్తున్నా అని చెప్పా కదా. నేను సేమియా ఆల్రెడీ రోస్టెడ్‌దే తీసుకున్నా. స్టిల్ ఒక 2 మినిట్స్ గీలో వేయించాక మిల్క్ వేసుకుంటా అనమాట. సో దట్ ఆ గీ ఫ్లేవర్ సేమియాకంతా పడుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సేమియా బాయిల్ అవ్వటానికి టైం పడుతుంది. సో ఈలోపు నేను ఇంటి ముందు క్లీన్ చేసుకొని ముగ్గు అండ్ గడపకి పసుపు కుంకుమ, డోర్‌కి పసుపు కుంకుమ ఇలా పెట్టుకోవడానికి వెళ్ళిపోయా అనమాట. అక్కడ గడప ఎక్కడుంది అని వెతుక్కోకండి. అక్కడ జస్ట్ ఒక వుడెన్ టైప్ చిన్న బార్ ఇచ్చారు డోర్ ముందు. నేను దాన్నే గడపలా యూజ్ చేసుకుంటాను. నాకు పర్ఫెక్ట్‌గా చూడకుండా వచ్చింది ఇదొక్కటే ముగ్గనమాట. ఇది నాకు మా పెద్దమ్మ నా చిన్నప్పుడు నేర్పించారు. అలానే గుర్తుండిపోయింది ఇంకా. చూసి ఏదైనా వేయగలను. అంటే వీడియోస్ అవి చూసుకుంటూ ఎన్ని చుక్కలు పెట్టుకోవాలి అలా అయితే వేయగలను. కానీ చూడకుండా అయితే ఇదొక్కటే ముగ్గు నాకు పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. అదేంటో అలా చిన్నప్పుడు నేర్చుకోవడం వల్ల గుర్తుండిపోయింది. అండ్ మీన్‌వైల్ పాయసం కుక్ అవుతుంటే నేను బొబ్బట్లు చేసుకోవడానికి పప్పు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాననమాట. ఇది అప్పటికప్పుడు కూడా మనం ఉడికించుకోవచ్చు విజిల్స్ కొన్ని ఎక్కువ పెట్టుకొని. బట్ రిస్క్ ఎందుకు అని చెప్పి నేను ముందు రోజే నానబెట్టుకుంటాను ఎప్పుడైనా బొబ్బట్లు లేదంటే పూర్ణాలు అలా చేసుకోవడానికి. ఇలా నానబెట్టుకోవడం వల్ల 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వెంటనే పప్పు ఉడికిపోతుంది. అండ్ ప్యారలల్‌గా నేను ఒక 4-5 పనులు చేసుకుంటూ ఉన్నాను. సో దట్ ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ రైస్ ఏమో మామిడికాయ పులిహోర కోసం పెట్టుకున్నా అనమాట. రైస్ పెట్టుకున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తక్కువే వేసుకుంటాను. అంటే 2:3 రేషియో. అండ్ ఆల్సో ఆయిల్ వేసుకుంటాను. ఇక్కడ సేమియాలో షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ అంటే ఈ కలర్‌లో ఉందేంటి బ్రౌన్ షుగర్ ఏమో అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది కోకోనట్ షుగర్ అనమాట. అది కూడా ఆర్గానిక్ కోకోనట్ షుగర్. ఇదేంటంటే ఎవరైనా డైట్‌లో ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవుతున్న వాళ్ళు, ఎప్పుడైనా పండగలొచ్చినప్పుడు ఏమైనా స్వీట్ ఐటెమ్ చేసుకోవాలి అనంటే వైట్ షుగర్ ప్లేస్‌లో ఇది ఆల్టర్‌నేట్ యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. అంటే వైట్ షుగర్ కన్నా హెల్తీ గానీ
కంప్లీట్‌గా హెల్తీ అని నేను చెప్పను. సో, ఒకవేళ యూకేలో ఉన్న వాళ్ళైతే మీకిది గ్రేప్ ట్రీ అనే స్టోర్‌లో ఎక్కడికి వెళ్ళినా ఇది దొరుకుతుంది. నెక్స్ట్ ప్యారలెల్‌గా బొబ్బట్ల కోసం ఏదైతే పిండి మనం కలుపుకుంటామో నార్మల్‌గా గోధుమ పిండి అలా అది కలుపుకుంటున్నాననమాట. ఇదేంటంటే సేమ్ యాజ్ మనం చపాతీ పిండే. కాకపోతే కొంచెం మంచిగా ఇంకెక్కువ మంచిగా రావాలి అని అనుకుంటే కొంచెం మైదా పిండి అండ్ ఆల్సో ఒక స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటే కొంచెం కలర్ వస్తుంది. అండ్ ఇంకోటి మనం చపాతీ పిండికి ఆయిల్ వేసి కలుపుకుంటాం కదా పిండి. ఇక్కడ ఘీ వేసి కలుపుకోవాలనమాట. ఎందుకంటే అది ఫ్లేవర్ బావుంటది. ఘీ ఫ్లేవర్ బొబ్బట్ల కోసమైతే. నెక్స్ట్ నేను ఇంక వంట కొంచెం పాజ్ చేసి అన్నీ పక్కన పెట్టేసి పాయసం అయిపోయింది. మిగిలినవన్నీ రెడీగా పెట్టుకొని పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాననమాట. అది అయిపోయిన తర్వాత వడలు వేసుకున్నాను. నాకు ఇదే ఒక పెద్ద టాస్క్. బట్ ఏంటో ఈసారి చాలా ఈజీగా అయిపోయాయి. మెయిన్‌లీ బికాస్ ఆఫ్ బటర్ పేపర్ అనే అనుకుంటున్నా. వడలు వేయటానికి ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసినా ఇంతకుముందు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ బటర్ పేపర్‌తో మాత్రం నాకు చాలా ఈజీగా అయిపోయింది. వడలు ఓన్లీ 5 వేసుకున్నా పూజ వరకు సరిపోయే వరకు. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి అవి పక్కన పెట్టేసా అనమాట. బొబ్బట్లకి స్వీట్ స్టఫింగ్ ఏదైతే మనం చేసుకుంటామో శనగపప్పు అండ్ బెల్లం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. బొబ్బట్లు అండ్ పూర్ణాలు నాకు చాలా ఈజీ రెసిపీ. అంత ఇబ్బంది అనిపివ్వదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అనంటే టైమ్ టేకింగ్ అనమాట. మా మమ్మీ అయితే ఉగాదికి ఎవ్రీ ఇయర్ బొబ్బట్లు కంపల్సరీ చేస్తారు. మా అత్తయ్య మాత్రం పూర్ణాలనమాట. మీ సైడ్ ఏం చేస్తారు అని చెప్పి కామెంట్స్‌లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు బొబ్బట్లుని భక్షాలని కూడా అంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో, కమింగ్ టు ఇదొచ్చేసి నేను కట్టుకునే శారీ లైక్ పూజకి. సో, చాలా సింపుల్‌గా రెడీ అయిపోయాను. ఎందుకంటే పూజకి టైం అయిపోతుంది అని చెప్పి. ఈ శారీ మీరు నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసినట్టయితే నేను అమ్మవారికి కట్టిన శారీ అనమాట ఇది. నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ మోడల్ చాలా నచ్చింది. నేను ఏదైతే మోడల్ చెప్పానో ఎగ్జాక్ట్‌గా అలానే వచ్చింది. ఇది నేను మా అత్త వాళ్ళ బొటిక్‌లో కుట్టించాను. ఏదైతే నేను పిక్స్ పంపిస్తానో రిఫరెన్స్‌కి డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ శ్రియకి కూడా చాలా డ్రెసెస్ కుట్టారనమాట. ఎగ్జాక్ట్‌గా అలానే కుట్టి పంపిస్తది తను. పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. నేను ఏదైతే టైంలోపు అయిపోవాలి అని అనుకున్నానో దగ్గరలో పూజ అలానే అయిపోయింది. ఫస్ట్ ప్రసాదాలు ఏదైతే చేసుకున్నానో అవన్నీ ఫస్ట్ ఒక అరిటాకులో వేసుకున్నాను. చాలా పెద్ద అరిటాకు తెచ్చుకున్నా. కానీ అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. అండ్ నేను చేసిన ప్రసాదాలకి కరెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఈ శారీ లుక్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను ఇది మొత్తం రెడీ అయినది ఫుల్ షార్ట్‌లో అప్లోడ్ చేశాను. ఈ శారీ లుక్ మా మమ్మీకి కూడా నచ్చింది. అండ్ కలర్ కూడా నాకు సెట్ అయింది అని చెప్పారనమాట. నాకైతే ఈ బ్లౌజ్ వల్లనే శారీకి లుక్ వచ్చిందని అనిపించింది. సో, మీరు చూస్తున్నట్టయితే నా పూజ కూడా అయిపోయింది. అండ్ నేను ఇలా అలంకరణ చేసుకున్నాను. పూజ కూడా ఇలా చేసేసుకున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ గురించి పార్ట్ 2 ఏదైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను అని మీకు చెప్పానో ఆ వీడియో నేను మ్యాక్సిమం 2-3 డేస్‌లో అప్లోడ్ చేసేస్తాను. కొంచెం ఎడిటింగ్ ఉంది. అది చాలా నేను అనుకున్న దానికన్నా లెంతీ వచ్చిందనమాట వీడియో. సో, అందుకనే అది చాలా ఎడిటింగ్ పని ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఐ ప్రామిస్ యూ వితిన్ 2-3 డేస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని మీరెవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఫస్ట్ వీడియో కంటే కూడా సెకండ్ వీడియోలో. అంటిల్ దెన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.